వస్తున్నాయి, వరదొస్తూ ఉంది. ఒక పక్క ఈ నీళ్లు పోవడానికి అక్రమ కట్టడాలు, ఎక్కడికక్కడ అడ్డంకులు, ఇవన్నీ కూడా. ఇంకొక పక్కన చూస్తే ప్రాజెక్టు కట్టింది 11,90,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వెళ్ళడానికి ప్రకాశం బ్యారేజ్. వచ్చింది 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్. రికార్డు స్థాయి, ఆల్ టైమ్ రికార్డ్. పైన ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఇంత రికార్డ్ స్థాయి వరద రావడం అనేది ఒక చరిత్ర. ఒక పక్క ఏదైతే నేచర్ వక్రీకరించినప్పుడు, లేకపోతే మనం నేచర్తో ఆడుకున్నప్పుడు ఇలాంటి అకాల వర్షాలు లేకుంటే క్లౌడ్ బరస్ట్లు కావడం, ఇవన్నీ కొత్త కొత్త ఫెనామినాస్ మనం చూస్తున్నాం. అందులో మనం చేసిన, గత పాలకులు చేసిన పాపాలు, ఈ రెండూ కలిసి ప్రజలకు శాపాలుగా మారే పరిస్థితి వచ్చింది. 30వ తేదీ తెల్లవారుజాము నుంచి వర్షాలు. మార్నింగ్ మాట్లాడాను, మధ్యాహ్నం మాట్లాడాను, రాత్రి వారితో మాట్లాడాను. అంతా కూడా సవ్యంగా ఉందనుకున్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ సిటీలోకి నీళ్ళు వచ్చాయి. అక్కడికే వెళ్ళాను. అక్కడి నుంచి చూసిన తర్వాత ఇంకా సమస్య తీవ్రత నాకు అర్థమై ఇక్కడి నుంచి కదలడం కరెక్ట్ కాదని ఇక్కడే కలెక్టరేట్లోనే మకాం పెట్టాను. ఇక్కడే నైట్ హాల్ట్ పెట్టుకున్నాను. ఆ సీరియస్నెస్ రాకపోతే ఈ సమస్య పరిష్కారం కాదని నేను ఆలోచించాను. ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధపడ్డాం. మామూలు కష్టం కాదు. ఒక ముఖ్యమంత్రిగా అడిగితే ఇవ్వలేని పరిస్థితి. అది కూడా పిల్లలకు వాళ్ళు అడిగిన కోరిక కూడా ఏం పెద్ద కోరిక కాదు. 3 రోజుల నుంచి మా పిల్లలు మంచినీళ్ళు అడుగుతున్నారు, మేము వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, మీరు నీళ్లు పంపిస్తారా? ఆ నీళ్లు పంపించడానికి కూడా సమస్య. అంటే అందరికీ పంపించడానికి ఎన్ని లక్షల బాటిల్స్ తెప్పించి, అందుబాటులో అన్ని పంపించి, నెంబర్ ఆఫ్ బోట్స్ పంపించి, ప్రొక్లైన్స్ పంపించి, ట్రాక్టర్లు పంపించి